నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్ ఇంటి వద్దే అందిస్తాం. పెన్షన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. ఐదేళ్లలో రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వాటిల్లింది. బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్న నాదెండ్ల. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న వైవి సుబ్బారెడ్డి. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చేస్తాం. హైవేలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్న రేవంత్. విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. విచారణ కమిషన్కు జగదీష్ రెడ్డి లేఖ. పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ మృతి. రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు. ముగిసిన కేజ్రీవాల్ సిబిఐ కస్టడీ. 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. నీట్ను రద్దు చేయాల్సిందే. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం లేఖ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ఒకేసారి 1000 పెంచిస్తున్నామని, దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని, గత ప్రభుత్వం తమను పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని చెప్పారు. ఎన్నికల సమయంలో 3 నెలలు కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రవాణా చేస్తున్నారన్నారు. ఇందులో ఎవరిని మేము వదలమన్న మంత్రి అందరూ శిక్షకు సిద్ధపడాల్సిందే అంటూ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఏం జరుగుతుందో అనే అంశాన్ని పరీక్షించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అక్రమ బియ్యం వ్యాపారంపై సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రతి 3 రోజులకు ఒకేసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నామని మంత్రి అన్నారు. గురించి మనకు వచ్చిన సమాచారం, స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి ఎండి గారి నేతృత్వంలో 10 టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ పరిసరాల్లో రైడ్స్ చేయడం జరిగింది. అందులో సుమారు 6 గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది. ఆ శాంపిల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. సుమారు 7615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. ఇందులో నిజాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైసీపీ కంప్లైంట్ చేసింది. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ కలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తమకు ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో దయచేసి అందరూ కూడా
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పార్టీలు నడుపుకునే విధానాల్లో వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు. ఆ కట్టుకునే విధానము, దాంట్లో వాళ్ళ ఆఫీసులు నడుపుకునే విధానం, వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో దయచేసి అందరూ కూడాను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏదేదో చేసేశారు, ఎట్లెట్లా చేసేశారు, ప్యాలెస్లని అయ్యని ఇయని ఒక ఫుల్ ఒక నెగటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం, బురద చల్లటం అనేటటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి హితవు చెప్తూ ఈరోజు గవర్నర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడా కూడాను మా కార్యకర్తల మీద జరిగేటటువంటి దాడులను ఆపించాలని, అలాగే మా బిల్డింగ్స్, మేము కట్టుకుంటున్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎక్కడా కూడాను వాటి మీద దాడులు జరగకుండా మీరంతా కూడాను వ్యవస్థని కంట్రోల్ చేయించే విధంగా నాయకులు కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు వైసీపీ నేత అయోధ్యరామిరెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు ఆయన. దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం దుస్థితికి మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు కారకులేనని విమర్శించారు. వరప్రదాయని లాంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం కావడం దురదృష్టకరమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, కాంగ్రెస్ మానసపుత్రిక అని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చూస్తే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఈ యొక్క అప్పర్ కాఫర్ డ్యామ్ వచ్చేసి లీకేజ్ అవుతా ఉంది. ఇది రాతి మట్టి కట్టడంగా మొదలుపెట్టలే, ఇది మొదలుపెట్టలేదు. ఇది డయాఫ్రమ్ వాల్ 30% కట్టింది కొట్టుకొని పోయింది వరదలకు, ఇది లీకేజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక గైడ్ బండ్ నిర్మించింటే 20 కోట్లతో అది కుంగిపోయింది. ఇది పూర్తి కాలే, ఇంకా ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల. ఓవరాల్గా ఇంతవరకు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అందులో 5,136 కోట్లు కాంగ్రెస్ హయాంలో, 11,762 కోట్లు చంద్రబాబు పాలనలో, 4,167 కోట్ల రూపాయలు జగన్ పాలనలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మళ్ళా మొదటికి వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ తిలాపాపం తలా పిడికెడున్నట్లు. దీనికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం, 2019 నుండి 24 వరకు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కాదు. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. Here 2-3 things are very important. One is the water flooding అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి.
ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 acres మేబీ మోర్ దాన్ 10 acres లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 meters 1000 meters లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ హూ హ్యావ్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్. మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్. ఇస్ ఇట్ no house? Yeah, that is what I would suggest. That why don't you propose for Indirama houses for each one? That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవుతుంది. దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి. చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్. 1200 ప్లస్ హౌసెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ వన్ గ్రామ పంచాయత్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000 ప్లస్ ఓటర్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్రూవర్గా మారుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అప్రూవర్గా మారకుండా ఉండటానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడని, ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని, వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సిగ్గుపడకుండా రాజకీయ మనుగడ పబ్బం కోసం కుటుంబం మొత్తం ఆరాటపడుతుంటే క్యాడర్ కూడా నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. 53.86% తెలంగాణకు, 46.11% విద్యుత్ ఏపీకి ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు ఆ వాటా ఇవ్వలేదన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేందుకు 7 మండలాలను ఆంధ్రలో కలుపుకున్నాడని అన్నారు. ఏపీలో ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి పవర్ కొనాలన్నా వారిని చంద్రబాబు బెదిరించారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకునేందుకు పీజీసీఐఎల్ లైన్ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్కన ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న సమయంలోనే సింహాద్రి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా పీపీఏ చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో ₹3.90 ఎక్కడా తక్కువ విద్యుత్ లేదన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. అదే సమయంలో సింహాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఏ మోడ్లోనే, ఎన్టీపీసీది, దానికి ₹4.33 పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి ₹4.94 పడింది. ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు.
ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో. ఎవరిని ఆరోపణ చేసేవాడు మీరు 390 కొన్నారు, ఇగో పక్కన 380కి వచ్చింది, 350కి వచ్చింది, లేదా 389కి వచ్చింది, 1 పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ 3 రూపాయల 90 పైసలు ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది, దానికి 4 రూపాయల 33 పైసలు పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరామన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న మంత్రి, గత ప్రభుత్వం 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్డును పక్కన పెట్టిందన్నారు. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందని, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల అన్నారు. జగ్గైపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జాతీయ రహదారులకి సంబంధించి నేను R&B శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా 1-2 రావాలి. మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక 654 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో. ఈ 2-3 నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి, టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాఫిక్ని బట్టి ఇంకా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మోదీ 3వసారి అధికారంలోకి వచ్చారని సిపిఐ నారాయణ విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దిగజారిన ప్రధానమంత్రి లేరని నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతునివ్వడం కారణంగా ప్రధాని అయ్యారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికైతే రాజకీయం మీద స్పష్టమైన అవగాహన ఉందో వారు గెలిచారని, లేని వారు ఓడిపోయారని తెలిపారు. మళ్ళా వచ్చింది. ఈసారి ఎన్డీఏ కూటమి మధ్య పెద్ద హోరాహోరీ రాజకీయ పోరాటం జరిగింది. ప్రధానమంత్రిగా ఉన్న మోడీ రాజ్యాంగ విలువలు మొత్తం తొంగలో దొక్కి కేవలం ఓడిపోతాను భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాడు, అబద్దాలను ప్రచారం చేశాడు. బహుశా గోబెల్స్ కానీ బతుకుంటే నేను ఎందుకు పనికిరాని చెప్పి అటు ఆత్మహత్య చేసుకునేవాడు. అంత పెద్ద ఎత్తున అబద్దాలు చెప్పి మోడీ గ్యారెంటీ అన్నాడు, అది ఎగిరిపోయింది. అయోధ్య రామాలని దేశం మొత్తం తిరిగాడు, అయోధ్యనే ఓడిపోయాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రులు వచ్చిన మెజారిటీ చూస్తే VP సింగ్ లాంటి బలహీన ప్రధానమంత్రికి కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది. మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత తక్కువ మెజారిటీతో గెలిచింది ఎవరంటే మోడీ గారే. అంటే ఆయన పర్సనల్ MP ఓట్లు తగ్గినాయి. గతంలో 300 పై చిలుకు వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కాస్త ఈసారి 240కి పడిపోయినాయి. కాబట్టి సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. కానీ చావు తప్పి లొట్టపోయినట్టుగా అటు టీడీపీ అటు బీహార్ నితీష్ ఇద్దరు కలిసి ఆయనకి ఆశ్చర్యం పోశారు. అంటే ఈ 10 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తే మరి పెద్ద మెజారిటీ కలవాలి కదా, ఆయన తెలిసిన అచీవ్మెంట్ చెప్పాలి కదా, ఏం చెప్పలేకపోయాడు. సంవత్సరం 2 కోట్ల రూపాయల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. అంటే దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సిన రాలేదు కదా. బ్లాక్ మనీ తెచ్చిపోయి ప్రతి కుటుంబం. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో PC ఘోష్ కమిషన్ గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ENCలు, ప్రస్తుత ENCలు, CEలు, ఇతర ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ PC ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. అంత్యక్రియలు రేపు నిజామాబాద్లో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ పార్థివ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాళి అర్పించారు. డీఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ట్రబుల్ షూటర్గా పేరుగాంచారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డీఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. డి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డి శ్రీనివాస్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ తదితరులు నివాళి అర్పించారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీనన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డిఎస్గా పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు ఇక లేరు అని తెలియజేయటానికి బాధపడుతూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాలు నిజామాబాద్లో ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ సాయంత్రం చేరుకుంటారు. మిగతా కార్యక్రమాలన్నీ రేపు నిజామాబాద్లో జరుగుతాయి. చూడాలనుకునే వారందరూ కూడా. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రమేష్ రాథోడ్ బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. రమేష్ రాథోడ్ అట్టడుగు స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగారు. 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009 నుంచి 2014 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్ రాథోడ్. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్తో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 1వ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 1వ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మోదీ సర్కార్కు గట్టి మెలికపెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటోంది. తాజాగా పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది. జనతాదళ్ యునైటెడ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది. జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనికోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీ నిమగ్నమైందన్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. किसी भी सीमेंट, किसी भी शिक्षा, किसी भी चीजों से साफ नहीं कर सकते। वो आज लेकर उभर के आता और आज उसका परिणाम है कि फिर से आज आपके बीच में आप लोगों के लिए आपका नेतृत्व देने के लिए खुशी और दुख का समावेश है। फिर भी इस चुनाव के माध्यम से इस राज्य के गरीब युवा लोगों को, यहाँ के मूलवासी आदिवासियों को ताकत मिली है और अब बहुत जल्द विधानसभाओं के चुनाव भी होंगे। और मुझे तो पता चल रहा है, जो मुझे जानकारी आ रही है, ये हमारे चुनाव नियमित समय से पहले कराने की तैयारी कर रहे हैं। मैं तो इनको चुनाव भी देता हूँ। सच्चाई को आप किसी भी सीमेंट, किसी भी शिक्षा, किसी भी వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానాన్ని ఎత్తివేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో పాటు 8 రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు.
అలాగే నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని పునరుద్ఘాటించారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని ఆరోపించారు. ఈ ఎంపిక ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపామని, ఇది పెండింగ్లో ఉందని అన్నారు. మరోవైపు నీట్ రద్దు కోసం అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని 8 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ సూచించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ సీఎంలకు ఈ మేరకు లేఖలు పంపారు. నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా స్టాలిన్ లేఖ రాశారు. కర్ణాటకలో రాజకీయ దుమారం పీక్స్కు చేరింది. ముఖ్యమంత్రి మార్పు, మరో 3 ఉప ముఖ్యమంత్రుల డిమాండ్పై జోరుగా జరుగుతోంది. కాగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివకుమార్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నోరు అదుపులో పెట్టుకోవాలని పార్టీ సభ్యులకు తెలిపారు. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. నిజానికి వీరశైవ, లింగాయత్, షెడ్యూల్డ్ కులాలు, తెగ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు సిబిఐ కేజ్రీవాల్ను విచారించింది. కస్టడీ ముగియడంతో ఆయన రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కేజ్రీవాల్ను జైలుకు తరలించారు. మరోవైపు కేజ్రీవాల్ సిబిఐ అరెస్టును నిరసిస్తూ ఆప్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. జైల్లో కేజ్రీవాల్ను చంపే కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపిస్తోంది. విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్, చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి పంచశీల సూత్రాలు మెరుగ్గా పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి 5 సూత్రాలు సమాధానమిస్తాయని తెలిపారు. చైనా, భారత్, చైనా మయన్మార్తో సంయుక్త ప్రకటనలోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం కూడా చేర్చిందని గుర్తు చేశారు. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందని జిన్పింగ్ గుర్తు చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.